స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం డిసెంబర్ మొదటి వారం యొక్క కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. ఫస్ట్, ఏపీసీఎస్ పదవీ కాలం పొడిగింపు. ఏపీసీఎస్ పదవీ కాలం పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ పదవీ కాలాన్ని 2017 ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్, ఈయన ఏపీసీఎస్ పేరేంటండి? సత్యప్రకాష్ టక్కర్. ఈయన పదవీ కాలాన్ని 2017 ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం నవంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. టక్కర్ పదవీ కాలం 2016 ఆగస్టు నెలాఖరుతోనే ముగిసింది. సో యాక్చువల్లీ టక్కర్ పదవీ కాలం ఆగస్టు 2016తో ముగిసిందండి. కానీ ప్రభుత్వం ఏం చేసింది, నవంబర్ 30 వరకు ఈయన పదవీ కాలాన్ని 2017 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. నెక్స్ట్, ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా బెర్నార్డ్. ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా బెర్నార్డ్. సో ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ప్రస్తుత హోంమంత్రి. సో ప్రస్తుత ఈయన బెర్నార్డ్ గారు వచ్చేసి హోంమంత్రి అండి ఫ్రాన్స్కి. బెర్నార్డ్ కేజ్నవ్ డిసెంబర్ 6న నియమితులయ్యారు. డిసెంబర్ 6న ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ప్రస్తుత ప్రధాని ఎవరండి? మాన్యుయల్ వాల్స్ రాజీనామా చేశారు. సో ఫ్రాన్స్ కొత్త ప్రధాని వచ్చేసి బెర్నార్డ్ అండి. ప్రస్తుత ప్రధాని వచ్చేసి మాన్యుయల్ వాల్స్. సో ఈయన డిసెంబర్ 6న కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం. పురుచి తలైవి జయలలిత మృతి చెందడంతో తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం నియమితులయ్యారు. పన్నీర్ సెల్వం 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్ళినప్పుడు 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పనిచేస్తున్నారు. సో పన్నీర్ సెల్వం ఎప్పుడెప్పుడు ఆపద్ధర్మ సీఎంగా పనిచేశారండి? 2001లో ఆపద్ధర్మ సీఎంగా, 2015లో జయలలిత జైలుకు వెళ్ళినప్పుడు, 2016 సెప్టెంబర్ 22 నుంచి ఆపద్ధర్మ సీఎంగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, లీలాధర్కు గంగాధర్ నేషనల్ అవార్డ్. లీలాధర్కు గంగాధర్ నేషనల్ అవార్డ్. ప్రముఖ హిందీ కవి లీలాధర్ జాగూరి 2016 గాను ప్రతిష్టాత్మక గంగాధర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. సో ప్రముఖ హిందీ కవి అండి లీలాధర్ జాగూరి గారు 2016 గాను ప్రతిష్టాత్మక గంగాధర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద 50,000 నగదు పురస్కారంతో పాటు మెమంటో అందజేస్తారు. ఉత్తరాఖండ్కు చెందిన లీలాధర్ జాగూరి తన రచనలకు గాను ఇప్పటికే పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ, రఘువీర్ సహాయ్ సమ్మాన్, శతదళ్ వంటి పురస్కారాలు అందుకున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన లీలాధర్ జాగూరి తన రచనలకు గాను ఇప్పటికే పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీ, రఘువీర్ సహాయ్ సమ్మాన్, శతదళ్ వంటి పురస్కారాలు అందుకున్నారు. నెక్స్ట్, ఐటా చీఫ్గా ప్రవీణ్ మహాజన్. ఐటా చీఫ్గా ప్రవీణ్ మహాజన్. అఖిల భారత టెన్నిస్ సంఘం. ఐటా అంటే ఏంటండి ఫుల్ ఫామ్? అఖిల భారత టెన్నిస్ సంఘం, ఐటా. ఐటా చీఫ్గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారిని ప్రవీణ్ మహాజన్ నియమితులయ్యారు. సో ఐటా ఫుల్ ఫామ్ ఏంటండి? అఖిల భారత టెన్నిస్ సంఘం. ఐటా చరిత్రలో ప్రవీణ్ తొలి మహిళా అధ్యక్షురాలు. సో ఐటా చరిత్రలో వచ్చేసి ప్రవీణ్ మహాజన్ గారు తొలి మహిళా అధ్యక్షురాలండి. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేహర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేహర్. సో సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సీనియర్ అయిన జస్టిస్ కేహర్ను ఆ పదవిలో నియమించాలంటూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ డిసెంబర్ 6న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సో ఈ మేరకు సీనియర్ అయిన జస్టిస్ కేహర్ను ఆ పదవిలో నియమించాలంటూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ గారు డిసెంబర్ 6న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ ఠాకూర్ పదవీ కాలం జనవరి 3తో ముగినుంది. జస్టిస్ ఠాకూర్ పదవీ కాలం జనవరి 3తో ముగినుంది. నెక్స్ట్, 740 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా. 740 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా.
ప్రపంచ జనాభా 2016లో 740 కోట్లకు చేరిందని ఐరాస జనాభా సంస్థ వెల్లడించింది. సో, ప్రపంచ జనాభా సంస్థ ఎంతకు చేరిందండి? 770 కోట్లకు చేరిందని ఐరాస జనాభా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జోర్డాన్‌లోని అమ్మాన్‌లో డిసెంబర్ 1న ప్రపంచ జనాభా నివేదిక 2016ను విడుదల చేసింది. ఈ మేరకు జోర్డాన్‌లోని అమ్మాన్‌లో డిసెంబర్ 1న ప్రపంచ జనాభా నివేదిక 2016ను విడుదల చేసింది. నెక్స్ట్ ఖతార్ ప్రధాని అబ్దుల్లా భారత్ పర్యటన. ఖతార్ ప్రధాని అబ్దుల్లా భారత్ పర్యటన. భారత్‌లో పర్యటించిన ఖతార్ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ థానీతో డిసెంబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్‌లో పర్యటించిన ఖతార్ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా అల్ థానీతో డిసెంబర్ 3న ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వీసా, సైబర్ భద్రత, పర్యాటకం, పెట్టుబడులకు సంబంధించి 5 ఒప్పందాలు కుదిరాయి. సో, ఖతార్ ప్రధానితో ఎన్ని ఒప్పందాలు కుదిరాయండి? మొత్తం 5 ఒప్పందాలు. అవేమేంటివి? వీసా, సైబర్ భద్రత, పర్యాటకం, పెట్టుబడులకు సంబంధించి 5 ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్ ఓబీసీలోకి 15 కొత్త కులాల చేరికను కేంద్రం ఆమోదం. సో, ఓబీసీలోకి 15 కొత్త కులాల చేరికకు కేంద్రం ఆమోదం తెలిపిందండి. ఇతర వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పు చేర్పులకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఇతర వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో మార్పులు చేర్పులకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30న ఆమోదం తెలిపింది. ఇందులో కొత్తగా 15 కులాలను చేర్చడంతో పాటు మరో 13 ఇతర కులాల్లో ప్రతిపాదించిన మార్పులకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలియజేసింది. ఇందులో కొత్తగా 15 కులాలను చేర్చడంతో పాటు మరో 13 ఇతర కులాల్లో ప్రతిపాదించిన మార్పులకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలియజేసింది. నెక్స్ట్ ఖతార్ ప్రధాని అబ్దుల్లా భారత్ పర్యటన. ఖతార్ ప్రధాని అబ్దుల్లా భారత్ పర్యటన. భారత్లో పర్యటించిన ఖతార్ ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ నజీర్ బిన్ ఖలీఫా. ఇది చూసాం కదా. నెక్స్ట్ ఓబీసీ. సినిమా థియేటర్లలో జనగణమన తప్పనిసరి. సినిమా థియేటర్లో జనగణమన తప్పనిసరి. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు సినిమా హాళ్లలో జాతీయ గీతం జనగణమనను తప్పనిసరిగా ప్రదర్శించాలని సుప్రీంకోర్టు నవంబర్ 30న ఆదేశాలు జారీ చేసింది. సో, సుప్రీంకోర్టు ఎప్పుడు ఆదేశాలు జారీ చేసిందండి? నవంబర్ 30న. తద్వారా దేశంలోని అన్ని థియేటర్లు సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. జాతీయ గీతాన్ని ప్రదర్శించే సమయంలో ప్రేక్షకులంతా గౌరవసూచకంగా లేచి నిలబడాలి. నెక్స్ట్ తొలి నగదు రహిత గ్రామంగా దసై. తొలి నగదు రహిత గ్రామంగా దసై. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మహారాష్ట్ర తానే జిల్లా ముర్బాడ్ తాలూకాలోని దసై గ్రామంలో నిలిచింది. 10,000 జనాభా కలిగిన ఈ గ్రామంలో 150కి పైగా దుకాణాలు ఉన్నాయి. 10,000 జనాభా కలిగిన ఈ గ్రామంలో 150కి పైగా దుకాణాలున్నాయి. సావర్కర్ స్మారక్ అనే స్వచ్ఛంద సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారుల గ్రామంలోని వ్యాపారులందరికీ స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో పురసేవ యాప్ ఆవిష్కరణ. ఏపీలో పురసేవ యాప్ ఆవిష్కరణ. పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా పురసేవ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 30న ఆవిష్కరించారు. పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా పురసేవ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 30న ఆవిష్కరించారు. సో, ఈ పురసేవ యాప్ ఏం చేస్తుందండి? పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను త్వరితగతిన తొందరగా పరిష్కరించడానికి వీలుగా ఈ యాప్ని రూపొందించారండి నవంబర్ 30న. ప్రజలు ఎవరైనా ఈ యాప్ ద్వారా తమ ప్రాంతంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్తో అపోలో గ్రూప్ ఒప్పందం. ప్రపంచ బ్యాంక్తో అపోలో గ్రూప్ ఒప్పందం. రిటైల్ హెల్త్ కేర్ సంస్థ
అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ ప్రపంచ బ్యాంకు గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్తో కలిసి ఈక్విటీ రూపంలో 450 కోట్లు ఏహెచ్ఎల్ఎల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కలిసి ఈక్విటీ రూపంలో 450 కోట్లు ఏహెచ్ఎల్ఎల్లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ తెలుగు టాపిక్స్. ఇవి డిసెంబర్ మొదటి వారానికి సంబంధించినవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.